చాలామందికి బ్రెయిన్ స్ట్రోక్ పక్షవాతం వస్తే కాళ్ళు చేతులు పడిపోతాయి, బెడ్ రిడన్గానే ఉంటారు, మంచాన పడతారని అనుకుంటారు. కానీ సరైన టైంలో చికిత్స గనక తీసుకుంటే పేషెంట్స్లో చాలా వరకు రికవరీ ఉంటుంది. ఒకటి వచ్చేసి గోల్డెన్ పీరియడ్ అని అంటారు. 4.5 గంటల లోపు కనుక మనం ఈ ఇంజెక్షన్, థ్రాంబోలైటిక్ ఇంజెక్షన్ టెనెక్టేస్ కానీ ఆల్టిప్లేస్ కానీ ఇస్తే చాలా వరకు మనం ఆ క్లాట్ని కరిగించి రక్త సరఫరా మళ్ళీ బ్రెయిన్కి వెళ్ళేటట్టు చేసి తద్వారా కాలు చెయ్యి పనిచేయటం కానీ వేరే డెఫిసిట్స్ రాకుండా మనం వెంటనే పేషెంట్ని కాపాడచ్చు. ఇంకొకటి 4.5 గంటలు దాటిన తర్వాత కూడా పెద్ద రక్తనాళంలో కనుక క్లాట్ ఉంటే మనం మెకానికల్ థ్రాంబెక్టమీ ద్వారా అంటే యాంజియోగ్రామ్ ద్వారా మనం ఆ క్లాట్ని తీసి తద్వారా మళ్ళీ రక్త సరఫరా రీఎస్టాబ్లిష్ చేయగలుగుతాం. దీన్నే మనం మెకానికల్ థ్రాంబెక్టమీ అని అంటారు. ఈ కొత్త చికిత్సల గురించి తెలుసుకొని త్వరగా మనం మెడికల్ హెల్ప్ తీసుకుంటే పక్షవాతం వల్ల మంచాన పడకుండా ఉంటాం.